రైట్ శ్రీరామ్ గారు ఈ విషయంలో ముఖ్యంగా బీజేపీ నాయకులతో ముగ్గురు నేతలు కూడా అంటే బాబు గారు కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కలవడం కూడా బీజేపీ పార్టీ మీద ముందు ముఖ్యంగా 2019 నుంచి కూడా పార్టీ 2014 నుంచి కూడా పార్టీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీ పార్టీ ఆ శాంటిటీ అనేది కోల్పోయింది. ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, కొన్ని హామీల విషయంలో స్టాండ్ ఆన్ అవలేకపోయింది, నుంచోలేకపోవడంతో ప్రజలు బీజేపీ పార్టీని పొత్తులో ఉన్న టీడీపీ పార్టీ కానివ్వండి లేదా పరోక్షంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు వైసీపీ పార్టీ కానీ బీజేపీని బోన్లో నిలబెట్టింది ప్రజల ముందు. సో దోషి బీజేపీ పార్టీ అన్నట్టుగా ఆ నేపథ్యంలో 2019లో బీజేపీ పార్టీ ఎక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్లోజ్గా ముందుకెళ్లడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ క్లోజ్నెస్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కొనసాగిస్తుంది. అధికారికంగా అని చెప్తున్నప్పటికీ కూడా అనధికారికంగా కూడా ఈ పొత్తు లేదంటే ఈ స్నేహబంధం కొనసాగుతుందని ప్రజలందరికీ మినిమం ఐడియా అనేది అయితే ఉంది. ఇప్పుడు బీజేపీ పార్టీ నేను వైసీపీతో ఉండట్లేదు, జనసేనతో టీడీపీతో కలిసి పోటీ చేస్తానంటే ఆ మినిమం ఐడియా ఉన్నటువంటి ప్రజలు దీనిని ఎలా తీసుకునే అవకాశం ఉంటుంది? ఎలక్షన్ టైంలో ఆ ఉన్న పరిస్థితుల్లో ఎవరు బెటర్ అని చూస్తారు తప్ప ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో క్యాలిక్యులేషన్ అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక హోదా విషయాన్ని తీసుకున్నాం అనుకోండి, అందరూ కల్పిట్సే. ఎవరు కాదు దీంట్లో ప్రత్యేక హోదా విషయంలో ఎవరు కల్పిట్స్ కాదు. పోలవరం విషయంలో ఎవరు కల్పిట్స్ కాదు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదంటారు, వీళ్ళేమో రివర్స్ టెండరింగ్ అని ఒక ఇటుక వేసింది లేదు, ఒక సిమెంట్ బస్తా వేసింది లేదు. అక్కడ ఎవరు కల్పిట్స్ కాదు. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం రైల్వే జోన్ తీసుకుంటే వాళ్ళు మేము డబ్బు మాకు స్థలం ఇస్తే మేము కడతామని వాళ్ళు చెప్తారు, వీళ్ళు స్థలం ఇవ్వట్లేదని చెప్తారు, వీళ్ళేమో స్టేట్ గవర్నమెంట్ మేము ఇచ్చామని చెప్తుంది. కలెక్టర్ గారు పిలిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని విషయాలన్నింటిలోనూ రాష్ట్ర ప్రజల్ని అందరూ కూడా ఎంతో కొంత మోసం చేసిన వాళ్ళే. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ వచ్చేసరికి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఎలక్షన్ విషయంలో మళ్ళీ ప్రత్యేక హోదా ఇవన్నీ ఏం వర్కౌట్ అవ్వవు. అందువల్ల మీరు అట్లా అంటారేంటండి, ప్రత్యేక హోదానే కాదు రాజధాని విషయమే తీసుకొస్తున్నారు ఏకంగా కొంతమంది నేతలు. హైదరాబాద్ ఇప్పుడు రాజధాని విషయంలో అనుకుంటారు మీరు. ఒకవేళ రాజధాని విషయం అనుకుంటే అసలు బీజేపీను ఒకవేళ వైసీపీ కలిసి ఉన్నాయనుకుంటే వాళ్ళిద్దరిని కూడా యాక్సెప్ట్ చేయరు కదా. అదే కదా, ఎందుకంటే రాజధాని కావాలని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 3 రాజధానులు 30 రాజధానులు కోరుకోవట్ల. సో ఇవన్నీ కాదు, ఆ రోజు బలమైనది ఏది ఉంది, బలమైన ప్రత్యామ్నాయం ఏముంది. వాస్తవంగా ఈ రోజున్న పరిస్థితుల్లో ఇప్పటిదాకా మనం అవకాశం ఇచ్చిన పార్టీ గతంలో అయితే తెలుగుదేశం పార్టీ, ఇప్పుడైతే వైసీపీ పార్టీ మన అంచనాలకు అనుగుణంగా పనిచేసినాయా లేదా ఇవి చూస్తారు తప్ప మిగతావన్నీ కూడా చిన్నవైపోతాయి. అందువల్ల ఈ రోజు అవన్నీ కూడా వర్కౌట్ కావు. ఇక్కడ మళ్ళీ ఇందాక మన వాళ్ళందరూ చెప్పినట్టు ఒకవేళ ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం అయితే వైసీపీకి ఎలాగో వాళ్ళతో కలిసి ఉంది. ఎవరు 25 మంది గెలిచినా 10 మంది గెలిచినా 5 మంది గెలిచినా వాళ్ళు బీజేపీతోనే కలిసి ఉంటారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ నుంచి 10 మంది గెలిచినా 15 మంది వాళ్ళు కూడా వాళ్ళతోటే కలిసి ఉంటారు. ఎందుకంటే ఎటు తిరిగి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, దీంట్లో ఎవరికి సందేహం అక్కర్లేదు. ఒకవేళ ఎవరన్నా మరి రాహుల్ గాంధీ నేతృత్వంలో వస్తుందని ఎవరన్నా అనుకుంటే దానికి నేనేం చేయలేను కానీ బట్ ఆ పరిస్థితులు కనిపించట్లా. సో అందువల్ల ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి స్టేక్ లేదండి. బట్ ఏంటంటే అందుకనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ పెద్ద గేమ్ ఆడుతోంది, పెద్ద గేమ్ పొలిటికల్ గేమ్ ఆడుతోంది. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఒక ఆప్షన్ పెట్టారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మర్నాడు నుంచి అసలు ఏమీ లేదు, అటు నుంచి ఫోన్ లేదు, ఇటు నుంచి ఫోన్ లేదు. ఇప్పుడు అవసరం ఎవరిది? అందుకని ఎవరిది అవసరం అయితే వాళ్ళు మళ్ళీ వెళ్తారు భారతీయ జనతా పార్టీ దగ్గరికి. వెళ్తే అప్పుడు వాళ్ళు ఏదైతే ఇందాక నుంచి 25 ఆల్రెడీ ఒకసారి వచ్చింది, ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి, ప్రతి ఎంపీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే సీటు అంటే 10 మంది ఎంపీలు సుమారుగా ఒక 25 మంది ఎమ్మెల్యేలు. ఇష్టం ఉంటే ఇవ్వు లేకపోతే మానే, మాకేం వచ్చిన నష్టమేం లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు అవసరం అయితే వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అందుకు అనుగుణంగా వెళ్తారు. ఈ రోజు ఇప్పుడు ఫైనల్ గా ఇందాక మీరు చెప్తున్నది, ఇప్పుడు ఒక పక్కన కృష్ణాంజనేయులు గారు ఏం చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ సరైన విధానంలో వెళ్ళట్లేదు జనసేనతోటి అన్న ఫీలు జనసేన వర్గాల్లో మాత్రమే కాకుండా అధినాయకుడి దగ్గర కూడా ఉందనుకోండి, అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఉందనుకోండి, అప్పుడు ఏ ఆప్షన్ లో వెళ్తారు? భారతీయ జనతా పార్టీని కాదని ఇటు వెళ్తారా? లేదు ఎడిదిరిగి మనతో ఈయనకి సరిగ్గా వ్యవహరించట్లేదు, ఆల్రెడీ 2 సీట్లు మనకి చెప్పకుండా అనౌన్స్ చేశాడు, మళ్ళీ రేపు పొద్దున ఏం చేస్తాడు? గతంలో ఉన్న చరిత్ర ప్రకారం మళ్ళీ మనకి ఇచ్చిన సీట్లు ఎన్ని ఎక్కువ ఇస్తారు పక్కన పెడితే
మళ్ళీ ఇచ్చిన సీట్లలో కూడా వేరే వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే ఏంటి పరిస్థితి? ఇట్లాంటివన్నీ కూడా అనుమానాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం రెబల్స్ గా చేస్తారు? దిగితే పరిస్థితి ఏంటి? రెబల్స్ గా దిగితే అప్పుడు ఏం చేస్తారు? ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఎడిదిరిగి మనకి తెలుగుదేశం కరెక్ట్ గా లేదనుకుంది అనుకోండి, భారతీయ జనతా పార్టీ ఏమయ్యా నీకు ముఖ్యమంత్రి పదవి వాళ్ళు ఇవ్వట్లేదు, నువ్వు ఎడిదిరిగి 24లో ముఖ్యమంత్రి కాదు, అట్లాంటప్పుడు నీకు ఎందుకే అటు మనం కలిసి వెళ్దాం, మనం స్ట్రాంగ్ అవుదాం, మన పార్టీలు 2 స్ట్రాంగ్ అవుదాం అని చెప్పింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? నష్టపోయేది ఎవరండి? అన్ని ఎప్పుడు ఓపెన్ గానే ఉంటాయి, ఆప్షన్స్ అన్ని ఆఖరి నిమిషం దాకా ఓపెన్ గానే ఉంటాయి. ఎవరి అవసరం అయితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో ఎవరికి అవసరం అయితే వాళ్ళు అటువైపు వెళ్తారు, మిగతా వైపు పక్కన ఉంటారు. రాబోయే రోజుల్లో జరిగేది ఇది. రైట్. ఒక పక్కన సిద్ధం అంటూ కూడా పొత్తుల్లో నిజాయితీగా వెళ్ళారా శ్రీరామ్ రకంగా ఉంటుంది.